ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. దేవుని బిడ్డలకు అందరికి కూడా వందనాలు. ఇస్సామిలో మనం దేవుని వాక్యంలో నుండి మార్కు సువార్త 4వ అధ్యాయం 26వ వచనం నుండి 29వ వచనం వరకు చదువుకుందాం. మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి దీవారాత్రులు నిద్రపోవచ్చు మేల్కొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి ఎదిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదటను తర్వాత మొలకను తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చిందని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయినని. చాలా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, 5వ రోజు ఉపవాస ప్రార్థనలో నాయన బలమైనటువంటి నీ యొక్క ఆత్మశక్తిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రతి వారితో నాతో మాతో మీరే మాట్లాడి నీ నామానికే మహిమ తెచ్చుకోండి. ఏమైతే నువ్వు మాట్లాడుతున్నావో ఆ మాటలు నీరు కట్టి ఫలించును గాక. మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామం నేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనములు చల్లి దివారాత్రులు నిద్రపోవచ్చు మేల్కొంచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. చాలా ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో. ఈరోజు వాక్యక అంశం ఏంటంటే ఆత్మీయ ఎదుగుదల మరియు అభివృద్ధి. మరి దేవుని బిడ్డలకు ఏం కావాలా? ఎదుగుదల కావాలి, అభివృద్ధి కావాలి. ఎందుకు అనంటే ఎదుగుదల అంటే సరిపోయింది కదా. ఎదుగుదల అంటే మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదట నీవు ఆత్మలో నేను ఎవరమైనా సరే రక్షింపబడినప్పుడు ఏమవుతా ఉంటాం? మంచిగా ఎంతగానో ఎదిగినట్లుగా మనకు అనిపించేది. ఎట్లాగా? ఎదుగుతాం. అనిపించడమే కాదు, ఎదుగుతాం మొట్టమొదటిగా. అయితే ఆ ఎదుగుదల అంతటితో ఆగిపోకూడదు. అదేమవ్వాలంటున్నాడు యేసయ్య? అభివృద్ధి చెందాలి అంటున్నాడు. అందుకని ఈ రోజున ఆత్మీయ ఎదుగుదల మరియు అభివృద్ధిని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక మనుషుడు భూమిలో విత్తనం చల్లితే అది దివారాత్రులు ఏం జరుగుతూ ఉంది? నిద్రపోతున్నాడు, మేల్కొని ఉంటున్నాడు. అయితే ఆ విత్తనం ఏ విధంగా మొదటగా ఏ విధంగా ఉంటుంది, ఎట్లా వస్తుందో ఆ మనుషుడికి తెలియదు, ఎవరికి తెలియదు. అది విత్తనం వచ్చే విధానం ఎవరికి కూడా తెలియదు. అలాగే మన యొక్క ఎదుగుదల, మన ఆత్మీయ జీవితంలో మన ఎదుగుదల అలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనకు తెలియదు, కానీ దేవుడు ఏం చేస్తాడు? దాన్ని ఖచ్చితంగా ఎదుగుదల దేవుడు కలుగు చేస్తాడు. మనం నిద్రపోతా మేలుకుంటూ మరి దేవుడు నా మహిమార్థమై జీవిస్తున్న సమయాల్లోనే ఆ విత్తనం ఏమవుతుందంట? మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉందండి. అలాగే మన ఆత్మీయ జీవితం కూడా ఉందని చెప్పి మనం తెలుసుకోవాలి. దేవుని రాజ్యంలో మనం వెళ్ళాలంటే మన ఆత్మీయ జీవితం మొట్టమొదటి ఇక్కడ ఉంటేనే దేవుని రాజ్యానికి మనం వెళ్ళేది. అందుకని ఒక విత్తనం వలె మరి మన ఆత్మీయ జీవితం ఎదుగుదలలో దేవుళ్ళో ఉండాలని. అంటే వారు ఎవరు అంటే ఒక స్థిరమైనటువంటి ఎదుగుదల కలిగిన వారు అని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎలాగనంటే వారు విత్తనం వల్ల ఎలాగంట? స్థిరమైన ఎదుగుదల కలిగి ఉన్నవారు. అలాగున అంటే వారికి ఏ శోధన రాదా? వచ్చిద్దండి. విత్తనం పడిన తర్వాత ఎంత టెన్షన్. మనం విత్తనం ఎత్తుతామండి, తర్వాత విత్తనం వేసిన తర్వాత ఎంత టెన్షన్ ఉంటుంది? విత్తనం
మొలవాలి, మొక్క రావాలి, మరి ఇంకా కావాలని ఎంతో టెన్షన్ ఉంటుంది. అయినా కూడా యేసయ్య ఏం చేస్తున్నాడు అని అంటే, దేవుడు నామ మహిమార్థమై ఆ ఎదుగుదలని చూసే దేవుడు, నీ ఆసక్తిని చూసే దేవుడు. నువ్వెంతగా దేవుళ్ళ ఎదగాలని కోరుకుంటున్నావో అంతగా దేవుడు ఏం చేస్తాడంట, సహాయాన్ని ఆయన పంపిస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ మనం చూస్తే దేవుడు నా మహిమార్థమై మరి ఏమంటున్నారు అని అంటే, విత్తనము మొలిచడం పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, ఇక్కడ మనం చూస్తున్నాం మొదట ఏం చేస్తుందంట, భూమి మొలకని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. భూమి ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు, మొట్టమొదట మనందరికీ తెలిసిన విషయమే. అంటే దేవుడు ఇచ్చేటువంటి ఎదుగుదల ఎలాగుంటుందంటే, మొదట కొంచెంగానే ఉంటుంది, తుదకు మహా అభివృద్ధి అవుతుంది. ఇది మనం గమనించాలి. మొట్టమొదట ఎలాగుంటుందంట, మొలకే, మొట్టమొదటి కొంచెమే, ఒకేసారి నాకు రాలేదు, ఒకేసారి నేను ఎదగలేదు, ఒకేసారి నేను ఈ విధంగా ఉండలేదు, నేను ఒకేసారి అట్లా ఉండలేదని మనం అనుకుంటా ఉంటాం. మొదట ఎలాగుంటుంది అంటున్నాడు, మొలకగానే ఉంటుంది, కొంచెంగానే ఉంటుంది. తర్వాత దేవుడు ఏం చేస్తాడంట, దేవుడి దయతోటి వెన్ను ఏం చేస్తాడంట, మరి తర్వాత ఏం చేస్తాడంట, వెన్నులో ముదురు గింజన దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అలాగున మన యొక్క అభివృద్ధి ఉండును గాక, మన ఆత్మీయ అభివృద్ధి ఉండును గాక, మన శారీరక అభివృద్ధి ఉండును గాక. ఇలాగున మనం ఏం చేసే వారికి ఉండాలంటే, విత్తనము వలె స్థిరమైనటువంటి ఎదుగుదల మనందరి జీవితాల్లో ఉండును గాక. మరి ఈ రీతిగా ఉండాలని దేవుడు ఎంతో కోరుతున్నాడు. ఎవరిని ఆయన ఏం చేయడంట, విడిచిపెట్టాడు. ప్రతి వారి ఎడలో కూడా కృప చూపేది ఆయనే. అయితే మనల్ని కూడా మరి స్థిరమైనటువంటి ఎదుగుదలతో పెరగాలని దేవుడి యొక్క ఆలోచన. మరి మనం ఏం చేస్తున్నామనంటే, మొట్టమొదట ఎదుగుతాం, చాలా వరకు. ఎట్లాగనంటే చాలా వరకు ఎదుగుతామండి దేవుడి దయతోటి. తర్వాత ఏమవుతుంది అని అంటే, ఒక శోధన రాగానే ఏమవుతుందంట, ఇంకా అయిపోతుంది. శోధన రాగానే, ఒక్క శోధన వస్తే చాలు, ఏమైపోతుంది అని అంటే, ఎదుగుదల ఆగిపోతాం. అభివృద్ధి పొందాలటువంటి మనం ఎదుగుదల కాస్త ఏమవుతుంది, ఆగిపోయింది. అయితే అక్కడే కొంచెం మనం గమనించాలి. ఖచ్చితంగా విత్తనం వేసినప్పుడు మరి వెంటనే వచ్చి ఇదవుతుందా, మనం ఇక్కడ చూస్తున్నాం. మొట్టమొదటి విత్తనం వేసాం, మొలక రావాలి, తర్వాత ఏమవ్వాలి, వెన్ను రావాలి, తర్వాత ముదురు గింజ. వెన్నులో నుండి ఏమి రావాలి, ముదురు గింజ. ఇంత లోతుగా దేవుడి బిడ్డలు ఆత్మీయంగా నడిపింపబడాలి. మరి ఇంత లోతుగా నడిపింపబడినప్పుడు ఖచ్చితంగా ఆ విత్తనం ఏం చేస్తూ ఉంది, ఎట్లాంటి ఫలాలు ఇవ్వాలో అలాంటి ఫలాలు చెట్టు అయ్యి, ఆ చెట్టు ఏమవుతుందంట, ఫలాలని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అలాగనే మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు విత్తనం వలె ఎదుగు అంటున్నాడు. మనల్ని అందరినీ కూడా ఏమంటున్నాడు ఆయన, విత్తనం వలె నువ్వు ఎదుగు. ఎందుకనంటే, నువ్వు ఎదక్కోకుండా ఉన్నామనుకో, ఆ విత్తనం మరి లోపలే ఉండిపోయింది అనుకోండి, ఇబ్బంది. అయితే మళ్ళా యేసు ఏమంటున్నాడంటే, ఒక విత్తనం ఒకవేళ ఏమన్నా ఫలించలేదా, ఉదయకాలంలో విత్తు, మధ్యాహ్నం విత్తు, సాయంకాలం విత్తు అంటున్నాడు యేసయ్య. ఒకటి ఫలించలేదా, మరి ఎదుగుదల లేకోకుండా ఉందా, మరి ఏం చేసేవానిగా ఉండాలి. నాకు మొలక రాలేదు, నేను నా ఆత్మీయ జీవితం ఎదుగుదల ఏమి లేదని ఆగిపోదామా, లేదండి. ఏం చేసేవానిగా ఉండాలి, మరలా ప్రయత్నం చేయాలి. ఎలాగ ప్రయత్నం చేయాలి, ఉదయకాలంలో విత్తడానికి దేవుడి దగ్గర కూర్చొని, ప్రభువా నీ సహాయం నాకు కావాలని నువ్వు అడుగేస్తే వెంటబడి దేవుడు ఏం చేస్తాడంట, నిన్ను ఫలించేవానిగా దేవుడు చేస్తాడు. విత్తనం వల్ల ఎదుగుదల దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకనే చాలా మంది ఒకసారి ప్రయత్నం చేసినప్పుడు ఇది కాకపోతే మరలా చేయలేక ఏమవుతా ఉంటారనంటే, ఓడిపోయేవారిగా ఉంటాడు. బల్బు కనిపెట్టినటువంటి ఆయన ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడంట. అయినా కూడా ఆయన ఏం చేయట్లేదు, ఆయన ప్రయత్నం మానటల్లా, ఆయన ప్రయత్నం ఆపటల్లా. ఎలాగైనా సరే నేను మళ్ళా పాస్ అవ్వాలి, నేను చదవాలి, పాస్ అవ్వాలి. ఇదే పనిలో, అదే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంట, ఆయన్ని కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు ఆయనను జ్ఞాపకం చేసుకున్నాడంట. అలాగనే అలాంటి ఆయన దేవుడి దయతో ఆయన జ్ఞాపకం చేసుకొని, తర్వాత దేవుడు ఎలాంటి స్థితి దేవుడు అనుగ్రహించాడంటే, మనందరికి వెలుగు రావటానికి మరి ఆయన్ని దేవుడు అంత జ్ఞానవంతుడిగా దేవుడు చేశాడంట. చదువులోనే పాస్ అవ్వలేనటువంటి ఆయన ఎలాంటి జ్ఞానం దేవుడు ఇచ్చాడంట, బల్బుని కలిపెట్టి దేవుడు నా మహిమార్థమై దేవుడు అంత జ్ఞానం దేవుడు అనుగ్రహించాడంట. అలాగనే నీ అభివృద్ధి ఎలాగుంటుందో నీకు తెలియదు, ఎవరికి తెలుసు అంట, యేసయ్యకు తెలుసు. అందుకనే సాతానుడు ఏం చేస్తాడంటే, ఎదుగుదలలోనే వాడు ఏం చేస్తాడంట, ఎదుగుదల అవ్వకోకుండా అణిచేసేస్తా ఉంటాడు. అందుకనే నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నీ అభివృద్ధి ఎంతగా నువ్వు ఉంటావో దేవుడికి తెలుసు అన్నమాట ముందుగానే. అయితే సాతానుడు ఏం చేస్తాడంటే, ఆడు అణిచివేసి ఏం చేస్తూ ఉంటాడంటే, నువ్వు పైకి లేవకోకుండా అణిచేసి
చేసే సమయాల్లో ఇది శత్రువు చేసే పని అని చెప్పి నీలోకి నాలోకి రావాలి ఆలోచన. అది కూడా బైబిల్లోనే ఉందండి. శత్రువు చేసే పని అని ఎవరు చెబుతారు? దేవాది దేవుడే చెబుతా ఉంటాడు ఆ మాట. శత్రువు చేసే పని నువ్వు గమనించు. శత్రువు ఎవరి దగ్గరికి వచ్చారు? యేసయ్య దగ్గరికే వచ్చాడు. నీ దగ్గరికి నా దగ్గరికి రాకోకుండా ఉన్నాడు, వాడు వస్తాడు. అయినా కూడా మనము గమనించాల్సింది ఏంటంటే, దేవుని వాక్యంలో ఏమున్నదని నువ్వు గమనించావంటే దేవుడు నిన్నేం చేస్తాడు? ఉదయకాలంలో నువ్వు విత్తుతున్నది దేవుడు చూస్తాడు, మధ్యాహ్న కాల సమయంలో నువ్వు విత్తుతుంది చూస్తున్నాడు, సాయంకాల సమయంలో నువ్వు విత్తుతుందని చూస్తున్నాడు. ఏది ఫలించాలో అది ఫలించేటట్టుగా దేవుడు ఏం చేస్తాడంట? ఆయనే ఆ సమయంలో దేవుడు సహాయం పొందుకునేటట్టుగా చేస్తాడు. అయితే ఇంకా కూడా మనకు స్థిరమైనటువంటి ఎదుగుదల, విత్తనం ఎలాగున్నదో అలాగే ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. అయితే ఇంకొక విషయాన్ని కూడా మనం గమనిద్దాం. ఏంటిదనంటే, హోషేయ గ్రంథంలో 14వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, దేవుని బిడ్డలు ఎలాగుండాలి అంటే తగ్గింపుతోటి మరి దీనత్వంతో ఉండాలి అంటున్నాడు. ఎవరుంటారు అలాగునంటే, మనం చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనుకుందును, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నందును, లెబానోను పర్వతము దాని వేరు తనులట్ను తమ వేరు తనుదురు, అతని కొమ్మలు విశాలముగా పెరుగును. చాలం. ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని యొక్క వాక్యంలో తామర పువ్వు పెరిగినట్లుగా అతడు అభివృద్ధి పొందును అని చెప్పి చూస్తున్నాం. ఎవరు? ఎట్లాగంట? తామర పువ్వు. తామర పువ్వు అంటే దాన్ని ఏమంటారంటే ఒల్లి పద్మం అని కూడా అంటా ఉంటారు. వల్లి పద్మని కూడా అంటా ఉంటారు తామర పువ్వుని. అయితే తామర పువ్వు ఎక్కడ ఉంటుంది అనేది మనం గమనించాలి. ఎక్కడ ఉంటుందంట తామర పువ్వు? ఎక్కడండి ఉండేది? నీవెక్కడున్నావు, నేను ఎక్కడున్నాము? ఈ లోకంలో ఉన్నాం. ఈ లోకంలో ఎలాగుండాలి అని అంటే, మరి తామర పువ్వు ఎట్లా అభివృద్ధి పడుతుందో అలాగ నీ ఆత్మీయ జీవితం, నా ఆత్మీయ జీవితం అభివృద్ధి పడాలని దేవుడు కోరుతున్నాడు. తామర పుష్పం బురదలో ఉన్నా కూడా బురద ఏమవుతుందంట? అంటుందా? బాగా బాగా అంటుకుంటుందా? అంటటం లేదు. అలాగే నేను కూడా ఉండాలి తామర పువ్వు వల్లే, వల్లి పద్మం వల్లే. ఎలాగుండాలంటున్నాడు యేసయ్య? మరి నీ భక్తి జీవితం, నీ ఆత్మీయ జీవితం మరి ఆ విధంగా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలా మంది అనుకుంటా ఉంటారు ఆ తామర పువ్వుకి ఎంత మట్టి, ఎంత బురద వచ్చిద్దో అని అనుకుంటా, కానీ దానికి ఏమాత్రం కూడా ఏం కాదు, అంటుకోదు. అలాగనే మన జీవితాల్లో కూడా ఈ లోకం చాలా చాలా అన్ని విషయాల్లో కూడా మనల్ని మరి ఇబ్బంది పెడతానే ఉంటుంది. అయితే ఈ రోజున మరి ఇంకొక విషయాన్ని మనం దేవుని వాక్యంలో తెలుసుకుందాం. ఉదయకాలంలో మనం లైవ్లో కూడా విన్నాం. ఏమిటనంటే, యెషయా గ్రంథంలో చూసినట్లయితే 42వ అధ్యాయంలో ఎవరు గుడ్డివాడు, ఎవరు మరి చెవిటివారు అని అంటే, నా సేవకులు నా భక్తులే కదా అంటాడు యేసయ్య. 42వ అధ్యాయంలో తీయండి. అమ్మ వచ్చిన చెప్పు. 18వ వచనం. చెవిటివార్లారా వినుడి, గుడ్డివార్లారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి. నా సేవకుడు తప్ప ఎవరు గుడ్డివాడు? నేను పప్పు నా దూత తప్ప ఎవరు చెవిటివాడు? నా భక్తుడు తప్ప ఎవరు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవరు గుడ్డివారు? ఎవరండి గుడ్డివారు? ఎవరు అని అంటున్నారంటే, ఆయన యొక్క విశ్వాసులు, ఆయన యొక్క సేవకులు వారే. ఎవరు అని ఎందుకని గుడ్డివారు అయ్యారు వారు? ఎందుకు వారు అలాగున్నారు అని అంటే, లోకములో మనం జీవించేటప్పుడు లోకం మనకు అంటుకోకుండా గుడ్డివారిగా జీవించాలి. లోకాన్ని మనం చూడకోకుండా ఎలాగుండాలి? దేవుని భక్తులైనటువంటి వారు ఎలాగుండాలి? గుడ్డివారిగా జీవించాలి. అంటే కన్నులు ఉన్నాయి మనకి, దేవుడు మనకి ఇచ్చాడు మంచిగానే, కానీ లోకంలో నువ్వు ఎలాగుండాలంటున్నాడు? అమ్మా గుడ్డివానిగా ఉండాలి. ఎవరైనా సరే, విశ్వాసులు కానీ సేవకులు కానీ. అందుకని ఆయన ఆ మాట చెబుతున్నారు. చెవిటి వారు ఎవరు? నా సేవకులే కదా, నా భక్తులే కదా అంటున్నాడు. అంటే ఏమని అర్థం? మనం ఈ లోకపు విషయాల్లో ఎలాగుండాలంట? చెవు రెక్కించి వినకూడదండి. ఈ లోకపు విషయాలను ఏం చెయ్యాలి? మనకు వినపడతానయ్యా, అవి మన ఇద్దరిని తొలగిపోవును గాక అని చెప్పాలి. ఎందుకంటే అపహాసకులు కూర్చున్న చోటను మనం కూర్చోకూడదు. మరి ఇంకా కూడా ఏం చేయకూడదని మనకి కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడతా ఉంది. పాపుల మార్గమున నిలవకూడదండి. నిలిస్తే ఏం చేసేది? వాడు వచ్చి సాతానుడు ఎప్పుడెప్పుడా మరి ఇంతకుముందు ఉన్నటువంటి మన హ్యాబిట్స్ ఉంటాయే, ఇంతకుముందు మనం లోకంలో ఉన్నప్పుడు ఉంటాయే, అవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయంటే వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. అందుకని పాపుల మార్గమున ఏం చేయకూడదు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. అది కూర్చుంటేనే ఎన్ని వచ్చేదండి. నువ్వు కూర్చోకుండా, నువ్వు నిలవకోకుండా ఉంటే వాడు నిన్నేం చేయలే.
దేవుడు మాట నువ్వు నెరవేరిస్తే దేవుడు ఏం చేస్తాడంట, నీ దగ్గరకు వచ్చేదాన్ని పడగొట్టే శక్తిమంతుడు ఆయన. నువ్వు చేసేది నువ్వు చేయాలి, మరి ప్రభువు చేసేది ప్రభు చేస్తాడు. అలాగే మన జీవితాల్లో మనమందరం కూడా ఎలాగ పెరగాలి అని అంటే తామర పుష్పం వలె పెరగాలి అంటున్నాడు. ఎలాగ పెరగాల? ఉండేది మనం ఈ లోకంలోనే, బురదలోనే తామర పువ్వు ఉంది. కానీ ఎలాగ పెరగాలి అంటున్నాడంటే యేసయ్య, ఎలాగ పెరగాలి అమ్మా? తామర పువ్వే అంటే ఇవన్నీ నీకు ఎట్లాగా తామర పువ్వు ఎదిగినట్టుగా ఈ బురద అంటుకోకుండా ఉండాలి అని అంటే మనం ఏం చెయ్యాలి అని అంటే దేవుడు చెప్పే మాట ఏంటంటే దీనత్వం కలిగి ఉండాలి దేవుని బిడ్డలు అంటున్నా. ఏం కలిగి ఉండాలి? దీనత్వంగా, తగ్గింపు కలిగిన వారిగా ఉండాలి. తగ్గింపు కలిగిన వారి జీవితం ఖచ్చితంగా బురద అంటుకోకుండా ఉంటుందండి, లోక మలినం అంటుకోకుండా ఉంటుందండి. అందుకనే మనలో ఆ ప్రత్యేకత కనపడాలని, ఇంతకుముందు లోకంలో ఉన్నప్పుడు మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించాం, ఎంతో గర్వంతో ఉన్నాం, ఎంతో మన ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతికాం. అయితే యేసయ్య ఏమంటున్నాడనంటే ఇప్పుడు నువ్వు దేవుని కలిగిన తర్వాత బురద నీకు అంటుకోకుండా ఉండాలంటే, ఈ లోక మలినం మనకు అంటుకోకుండా ఉండాలి అని అంటే మనం ఏం కలిగి ఉండాలి? తగ్గింపు జీవితం, దీనత్వం కలిగి ఉంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, ఏ విధంగా నిన్ను బలపరచాలో ఆ విధంగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఏ విధంగా ఎదుగుదల అభివృద్ధి నీలో జరగాలో అది దేవుడు కలుగు చేస్తాడు. సాతానుడు ఎంత అణిచివేయాలని చెప్పి చూసినా కూడా దేవుడు ఏం చేస్తాడంట, అంతగా నీలో అభివృద్ధి కలుగు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఉన్నటువంటి దీనత్వాన్ని బట్టి దేవుడికి అవసరమై నువ్వు ఎలాగుంటున్నావు. దేవుని వాక్యంలో ఉందండి, ఏమనంటే ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై దేవుడంటే, దేవుని మాట అంటే ఎవరైతే వణుకుతా ఉంటారో వాడిని ఏం చేస్తున్నాడంట దేవుడు, అమ్మ వారినే దృష్టించుతున్నాడు. అంటే వాడు ఎలాగున్నాడు? దీనుడుగా ఉన్నాడు. ఎవడు దీనుడై అని మనం చూస్తున్నాం. అంటే దీనత్వం కలిగి వారు ఎవరైతే ఉంటున్నారో వారిని దేవుడు ఏం చేస్తున్నాడంట, ఏం చేస్తున్నాడు ఆయన, వాని మీద దృష్టి వేసే పెడుతున్నాడు. అలాగనే ఈ దినాన మనం అభివృద్ధి చెందాలి అంటే ప్రభులో మనం ఎలాగుండాలి? దీనులుగా మనల్ని మనం తగ్గించుకొని ప్రభులో బ్రతకాలి. మనం చేస్తే దేవుడు ఏం చేస్తాడంట, ఆయన ఎట్లా అభివృద్ధి పరచాలో ఆ విధంగా అభివృద్ధి పరుస్తాడు. మనం చేసింది మనం చేయకోకుండా ఉన్నాం అనుకో, ఆయన ఎలాగ అభివృద్ధి పరుస్తాడండి. అందుకనే మనం అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే తామర పువ్వు అనగా వల్లి పద్మం ఎలాగున మరి బురదలో ఉండి ఎలాగన పెరుగుతా ఉందో నీ అభివృద్ధి కూడా అలాగుంటుంది అంటున్నాడు యేసయ్య. ఆ అభివృద్ధి ఎంతో శ్రేష్టమైందని చెప్పి దేవుడు చెబుతున్నాడు. చాలామంది ఇది తెలియక ఏమనుకుంటారంటే మనం అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, లోకంలో ఉన్నాం కాబట్టి మరి అన్నీ చేయాలి అని చెప్పి వాళ్ళ యొక్క హృదయాలను దేవుడి దగ్గర మరి స్థిరపరచుకోకుండా ఎలాగుంటారని అంటే మనం ఈ లోక మలినాన్ని గురించి ఆలోచిస్తా ఏమవుతా ఉంటాం, లోకంలోనే పడిపోతూ ఉంటాం. అయితే దేవుని బిడ్డలు అలాగ ఉండకూడదు. ఈ లోక మలినాన్ని గురించి నీకు ఏది ఎంటాడుతుందో ఏది అంటుకుంటుందో దాని గురించి ప్రభు దగ్గర పెట్టు. దేవుడు ఏం చేస్తాడంటే దాన్నే నిన్ను తప్పిస్తాడనమాట యేసయ్య. అప్పుడు నీ యొక్క అభివృద్ధి మంచిగా ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కరం కూడా ఏం చేయాలి, అందరం ఈ లోకంలో ఉన్నవారమేనండి మనం అందరం కూడా. అయితే ఏది ఎట్లా ఇబ్బంది పెడుతుంది అనేది ఎవరికి చెప్పాలా? మనం దేవుడికి చెప్పు, దేవుడు నేను సహాయం చేస్తాడు. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు చెప్తే ఆయన ఏం చేస్తాడంట, నీకు అడ్డం వచ్చేదాన్ని నిన్ను అణిచేసేదాన్ని దేవుడు తొలగిస్తాడు ఖచ్చితంగా కూడా. అయితే మనం ఏం కలిగి ఉండాలి? లేఖనాలు చూసాం కదా, తగ్గింపు మనం కలిగి ఉండాలి. ఖచ్చితంగా మన మీద ఆయన దృష్టి పెట్టి మనల్ని ఏదైతే బాధ పెడుతుందో దాని నుండి మనల్ని విడిపిస్తాడు. ఈ తగ్గింపు జీవితం అనేది ఎంతో గొప్పది. ఎందుకో తెలుసా? తను తాను తగ్గించుకొని వాడిని దేవుడు ఏం చేస్తానంటున్నాడు, హెచ్చిస్తానంటున్నాడు యేసయ్య. మనల్ని మనం హెచ్చించుకున్నాం అనుకోండి ఏమవుతాం? మనం ఏమవుతామయ్యా? తగ్గించబడతాం. మనల్ని మనం హెచ్చించుకుంటే తగ్గించబడతాం. అయితే ప్రభు ఏమంటున్నాడంటే మనల్ని మనం తగ్గించుకోండి అంటున్నాడు. తగ్గించుకున్నప్పుడు ఉంటుందండి ఎదుగుదల, అభివృద్ధి. ఎలాగుంటుందో తెలుసా? అది నువ్వు ఊహించలేవన్నమాట. అలాగనే దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకనే మనం అందరం కూడా మనల్ని మనం ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. తగ్గించుకున్నప్పుడు ఖచ్చితంగా మన అభివృద్ధి అక్కడ కనపడతా ఉంటుంది. అయితే ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడే మరి మనం చదువుకున్నటువంటి వచనంలోనే దేవుడు నా మహిమార్థమై మరి ఎలాగుంటుంది అని అనంటే 7వ వచనం చూడండి, 14వ అధ్యాయంలోనే ఒలివ చెడు కలిగినంత అతని నీడ యందు నివసించువాడు ధాన్యము వలె తిరిగి వారు తిరిగి మలుతురు, ద్రాక్ష చెట్టు వలె. మనం ఇక్కడ చూసినట్లయితే ఈ 7వ వచనంలో దేవుడు ఎంతగైతే తామర పుష్పం పెరిగినట్లుగా మరి ఎఫ్రాయిము అనే దేవుడు జ్ఞాపకం చేసుకొని ఎంతగా దేవుడు చేస్తున్నాడంటే
వాళ్ళని అభివృద్ధి పరిచి, అంటే ఎఫ్రాయిం వారిని అభివృద్ధి పరిచి, మరి వారి యొక్క సువాసన అనేకులకి ఉండేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. వారొక్కరేగా, అంటే ఫలభరితంగా దేవుడు చేసేస్తాడు. ఎలాగ చేసేసాడంట? ఫలభరితంగా, సువాసనకరమైనటువంటి వారిగా. వారొక్కరే కాదనమాట, మరి వారు తగ్గించుకొని వారు ఎప్పుడైతే దీనత్వం కలిగి ఉన్నారో వారిని దేవుడు ఏం చేస్తున్నాడంట? ఫలభరితమైన వారిగా అండి. ఎంతగానో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మన ఆత్మీయ జీవితం అలాగుండాలని దేవుడు కోరుతున్నాడు. కేవలం ఉపవాస ప్రార్థనలోనే కాదండి. ఉపవాస ప్రార్థనలో దేవుడు ఎందుకు ఇస్తాడంటే, ఉపవాస ప్రార్థనలు ఒకసారి మనం గమనించాలి. ఎందుకు ఇస్తాడనంటే మనలో ఉన్నటువంటి మస్టుని తొలగించడానికి, మనలో ఉన్న మస్టుని తొలగించడానికే ఉపవాస ప్రార్థన. మనకు అర్థమవుతూ ఉంటుంది మనం ఎలాంటి విషయంలో తప్పిపోతున్నాము, ఎట్లా ఉన్నాము ఏందని అర్థమైంది. అయితే దాన్ని వెంటనే ఏం చేస్తూ ఉంటాడు యేసయ్య? ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు బహు బలంగా మండుతూ ఉంటాడు. అందరూ కలిసి ఉపవాసం ఉండి మనం ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తాడంటే మనల్ని మండిస్తూ ఉంటాడు. ఎందుకంటే మన బలిపీఠాలు ఎలాగుండాలని దేవుని యొక్క ఉద్దేశం నిత్యము మండుతూ ఉండాలి. అది నేర్పించడానికే ఉపవాసం అండి. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎట్లా మండుతున్నాం, ప్రభులో ఎలాగున్నాం, మరి ఏది అడిగినా కూడా ఎలాంటి సహాయం మనం దేవుడి దగ్గర నుండి పొందుతున్నాం, మన అభివృద్ధి ఎలాగుందనేది మనందరికీ ఎవరికి వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అయితే ఈ ఉపవాస ప్రార్థనలో ఈ మస్ట్ మన దగ్గర నుండి తొలగించబడినప్పుడు మనం ఎట్లాగుంటున్నామో అలాగనే ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత కూడా మన అభివృద్ధి అలాగుండాలని దేవుడు కోరుతున్నాడు. అంటే నిత్యము మనం అట్లాగే ఉపవాసం ఉంటామని కాదు, మళ్ళీ అవసరమైనప్పుడు మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఉపవాస ప్రార్థన కొంతమంది 40 రోజులని 20 రోజులని పెట్టుకుంటారు. తర్వాత అప్పుడు బాగా మండింపబడతారు. తర్వాత మళ్ళీ ఏమవుతా ఉన్నారు? మళ్ళా బలహీనలు అవుతున్నారు. అయితే అలా కాదు. నీ అభివృద్ధి ఎలాగుండాలంటే ఒక 3 రోజులో 4 రోజులో లేక 10 రోజులో నువ్వు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నావు, బాగానే ఉంది. ఆ ప్రార్థన అయిపోయినాక మళ్ళా ఏమన్నా చల్లారుతున్నట్లుగా అనిపిస్తే మళ్ళీ ఏం చేసేవారిగా ఉండాలి? మళ్ళా ఉపవాస ప్రార్థన ప్రకటించుకోవాలి. అందుకనే వారానికి శాస్త్రుల పరిశైలు వాళ్ళని గురించి మనం చూస్తే చాలా బాగా నచ్చింది. అయితే వాళ్ళు చేసేది చెయ్యరు, కానీ కొంత ఎంతవరకు అంటే వారు ఎంతవరకు చేస్తారంటే వారానికి ఎన్నిసార్లు ఉంటారంటే ఉపవాసం లెక్కన పడి చూస్తే వాళ్ళు ఎప్పుడు మండింపబడాలి. మనం ఉంటున్నామా వారానికి 2 సార్లు? మనం ఉంటల్లా. వాళ్ళు వారానికి 2 సార్లు ఉంటున్నారంటే వాళ్ళు ఎంతగా మండింపబడాలంటే అంతగా. కానీ వాళ్ళు మండింపబడుకోకుండా ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళు చెప్పుకునే దానిలో ఉన్నారే కానీ చేసే దానిలో వాళ్ళు లేరు అన్నమాట. ఎలాగున్నారు వారు? చెప్పుకునే దానిలోనే వారానికి 2 సార్లు అని అందరికి చెప్పుకుంటా ఇట్లాగున్నారు. అంతేగాని వారు ఎందుకు పరిసయ్యులు బాగా ఉపవాసం ఉంటారండి పరిసయ్యులు, కానీ వాళ్ళు అభివృద్ధి లేకోకుండా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు చెప్పుకుంటారే కానీ చేసేవారిగా ఉండరు అన్నమాట. అందువల్ల ఆ శక్తిని కోల్పోతా ఉన్నారు వారు. అయితే మనమేం చేయాలి అని అంటే కొద్ది రోజులు ఉపవాసం ఉన్నాం, మంచిగా మండింపబడ్డాం, మరలా ఇదైతే మరలా ఏం చేసేవారిగా ఉండాలి? మరలా ఉపవాసం ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేసుకుంటా ఉంటాయి. ఎందుకంటే పౌలు గారు కూడా చెప్తాడు ఏమనంటే, నేను అనేకులకు బోధించిన తర్వాత భ్రష్టుని అయిపోతానేమోనని చెప్పి, ఎవరు చదవద్దులే, మరి భ్రష్టుని అయిపోతానేమోనని చెప్పి ఏం చేస్తున్నాడు? తన శరీరాన్ని ఏం చేస్తున్నాడంట? ఎదుగుదల లేకోకుండా ఆగిపోతుంది అక్కడ, అభివృద్ధి జరగకోకుండా ఆగిపోతుంది అక్కడ. అందువల్ల ఆయన ఏం చేస్తున్నాడంట? తన శరీరాన్ని ఏం చేస్తున్నాడు? వాక్యం ద్వారా, అలాగనే ఇంకా కూడా ఉపవాసం ద్వారా ఏం చేస్తున్నాడు? నలగొట్టుకుంటున్నాడండి. మన శరీరాలు నలగొట్టుకోకుండా, మన శరీరాలు బాధలు ఏమీ లేకోకుండా అభివృద్ధి రావాలంటే ఒక్కరో కూడా రాదండి, గుర్తుపెట్టుకోవాలి. మన శరీరం ఏమవ్వాలి? నలగొట్టబడాలి. ఖచ్చితంగా మనం ఎంతగా నలగొట్టబడతామో అంతగా దేవుని యొక్క శక్తిని మనం అనుభవిస్తాం. మనం నలగొట్టబడుకోకుండా దేవుడి శక్తి వచ్చేదనేది మటుకు ఏమాత్రం కూడా జరగదని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే వీరు ఎలాగున్నారు అని అంటే తామర పుష్పం పెరిగినట్లుగా దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళకున్న మరి మంచిగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మరి చెట్టుకు మంచి ఎలాగుంటుందో అలాగూ పెరిగేటువంటి కృపను దేవుడు అనుగ్రహించాడు. తర్వాత ఏమైందని అంటే వాళ్ళు పెరిగేటప్పుడు ఆగిపోవాల్సి వచ్చింది. దేని చూసి వాళ్ళు ఆగిపోవాల్సి వచ్చింది అని అంటే, వాళ్ళు దేవుడు బాగా అభివృద్ధి పరిచినాక వాళ్ళు ఎలాగున్నారంటే, వాళ్ళు ఎలాగ తయారయ్యారనంటే, మనుషులు చూసి పక్కన వీళ్ళని ఎదుటి వాళ్ళని పక్కన వాళ్ళని అందరిని చూసి ఏమైపోయారంట, వాళ్ళు ఎట్లా మరి ఉంటున్నారో వీళ్ళు కూడా అలాగ ఉండటం ప్రారంభం చేశారంట. చూడండి, అక్కడే వచనాల్లో 14వ అధ్యాయంలో వాళ్ళు వాటిని అన్నిటిని ఒప్పుకున్నాకే వాళ్ళు మంచిగా మరలా అయ్యింది. మనం కూడా అలాగున్నామేమో గమనించాలి. నేను చెప్పిన వచనం చదవండి, ఎందుకనంటే అన్నీ మనం చదువుకుంటే ఇబ్బందిగా ఉంటుంది. వారు ఏమంటున్నారంటే 3వ వచనం చూడండి. అశూరీయుల చేత రక్షణ నందఘోరం, మేమింకను గుర్రములను ఎక్కము,
మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే కదా. 3 విషయాలు ఇక్కడ చెబుతున్నారండి వారు. ఈ 3 విషయాలు వారిలో లోపించినాయి. దేవుడు బాగా ఎదుగుదల కలుగజేసినాక మరి వీళ్ళు ఇంకా ఎదుగుదల వచ్చినాక ఇంకేమవ్వాలి, అభివృద్ధి జరగాలి బాగా. కానీ ఆ అభివృద్ధి జరగకోకుండా వీళ్ళు ఏమైపోయి ఉన్నారనంటే కొన్ని విషయాలకి బానిసలు అయిపోయి ఉన్నారు. దేనికి బానిస అయి ఉన్నారంటే ఇక్కడ 3 విషయాలు మనకు అర్థమైంది కదా. ఏమనుకున్నా, అశ్షూరీయులను చూసి మనం ఎక్కడికి పోయినా యుద్ధానికి మనం వెళ్ళాలనుకుంటే వాళ్ళని పిలుస్తాం. వాళ్ళు మనకి ఎట్లాగుంటారు, రక్షణగా ఉంటారు. మనకు వాళ్ళు అనమాట అనని చెప్పి అశ్షూరి లెక్క రక్షణ వాళ్ళు కోరుకుంటున్నారు. మనకు రక్షణ ఎవరు, రక్షకుడు ఎవరు, జీవం కలిగినటువంటి దేవుడు యేసయ్య. అశ్షూరీలు కాదు, లేక ఇంకొకళ్ళు కాదు. మనకి ఎవరు అనంటే ఎవరు, మనకి ఆయన. అది మర్చిపోయారు అనమాట. అలాగే ఇంకా కూడా వాళ్ళు ఏమంటున్నారు అనంటే మేమిక్కను గుర్రాలు ఎక్కమండి, వాళ్ళు గుర్రాలు ఎక్కుతున్నారు. అంటే దేవుడు చెప్పినట్లుగా కాకోకుండా వాళ్ళ ఆలోచనలు ఎలాగున్నాయి అని అంటే గుర్రాలు ఎంతగా పరిగెత్తుతూ ఉంటాయో అలాగున వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలు వాళ్ళకున్నటువంటి క్రియలు ఆ రకంగా ఉన్నాయి అన్నమాట. యేసయ్య గుర్రాలు ఎక్కొద్దు అని అంటే గుర్రాలను ఎక్కేవారిగా, గుర్రం ఎక్కితే ఏం చేస్తారు, యుద్ధం చేస్తారు. కానీ అవన్నీ వద్దు అని చెప్పేశాడు యేసయ్య. అయితే వీళ్ళేం చేయటం ప్రారంభం చేశారంటే గుర్రాలను ఎక్కేవారిగా. నిన్న కూడా మనం చెప్పుకున్నాం, దేవుడు ఊరకనే ఉండంటే ఏం చేస్తున్నాడంట, వాళ్ళు వడిగా పరిగెత్తాలనుకుంటున్నారంట. అలాగనే దేవుడు చెప్పిన మాట వినుకోకుండా ఎఫ్రాయిం వారి ఇష్ట ప్రకారంగా జీవించారు. అలా ఉండేసరికి దేవుడికి బాగా బాధగా ఉంది. ఇంకా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మీరే మాకు దేవుడు అని చెప్పి దేంతో చెప్పారు, వాళ్ళు చేతి పనులతో చెప్పారండి. చాలామంది చేతి పనులకి ఏం చేస్తూ ఉంటారు, దండం పెట్టుకుంటూ ఉంటారు. సైకిల్ కొనుక్కున్న దండం పెడతా ఉంటారు, ఇంకా అన్నిటికి పూజిస్తూ ఉంటారు. అయితే అలాంటి చేతి పనులకి దండం పెట్టేవారిగా మనం ఉండకూడదు. మనం ఎవరికి దండం పెట్టాలి, యేసు ప్రభువుకు మాత్రమే మనం దండం పెట్టాలి. అలాంటివన్నీ కూడా వాళ్ళు ఎప్పుడైతే ఒప్పుకున్నారో వాళ్ళు ఏం చేయటం మొదలు పెట్టాడంటే యేసయ్య మరలా నేను మీకు ఆ విధంగా సహాయం చేస్తాను, చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను మీకు ఉంటానని వాళ్ళకి ఇంకా ఏ విధంగా ఫలవంతంగా వాళ్ళని ఎట్లా ఎదుగుదల చేయాలో, ఎలాగో అభివృద్ధి పరచాలో దేవుడు ఆ విధంగా అభివృద్ధి పరిచాడు. అయితే ఈ సమయంలో దేవుడు మనకు చెప్పేది ఏంటంటే నీవు దేవుడు దయతోటి కృపలో ఉన్నావా, దేవుడు ఏమంటున్నాడు తెలుసా, కృప వెంబడి కృప పొందాలంటున్నాడు యేసయ్య. ఎలాగ ఉండాలంట, కృప వెంబడి కృప పొందాలి అంటున్నాడు. ఎంతగానో ఫలభరితంగా ఉండాలని. ఒకవేళ నువ్వు విశ్వాసంతో ఉన్నావా, ఆయన ఏమంటున్నాడు తెలుసా, విశ్వాసం నుండి అధిక విశ్వాసానికి రావాలి అంటున్నాడు యేసయ్య. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే మనం విశ్వాసం నుండి ఎట్లాగుండాలంట, విశ్వాసం లేకుండా మనం ఇక్కడికి రాలేదు. ప్రతి ఒక్కరం కూడా విశ్వాసంతోనే మనం ఇక్కడికి వచ్చాం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతుందండి. దేని యందు బయలుపరుస్తుంది, విశ్వాసం. ఇక్కడికి మనం విశ్వాసం వల్లనే మనం ఇక్కడికి వచ్చాం. విశ్వాసం లేకుండా ఎవరం ఎడక రాము. ఎవరమైనా సరే వచ్చాం, దేవుడి స్తోత్రం, మంచిదే. మనుషులు కూడా ఎలాగుండాలంటున్నాడు, నీతిమంతులు ఎలాగుండాలి, విశ్వాసం మూలంగానే జీవిస్తారు, బ్రతుకుతారు అని పాత నిబంధన కూడా చెబుతుంది. మంచిదే, విశ్వాసంతోనే మనం ఎడకు వచ్చాం. మనందరికీ ఈ విషయం తెలుసు. అయితే యేసయ్య ఏమంటున్నాడంటే మరి రాయబడిన ప్రకారంగా, మరి పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఉన్నది రాయబడిన ప్రకారంగా యేసయ్య ఏమంటున్నాడు తెలుసా, విశ్వాసం మూలముగా ఏమవ్వాలంట, అంతకంతకు విశ్వాసము కలుగునట్లు. అంటే విశ్వాసం లేకుండా మనం వచ్చామా, మళ్ళా విశ్వాసం కలుగునట్లు అంటున్నాడు. ఏంది, విశ్వాసం మూలముగా ఏమవ్వాలి, అధికమైన విశ్వాసం మనలో కలగాలి. అధికమైన విశ్వాసం మనలో కలగాలి. అధికమైన విశ్వాసం మనలో కలిగినప్పుడు మనకి ఎలాంటి సమస్య అయినా సరే యేసయ్య ఏం చేస్తాడంట, దాన్ని పారిపోయేటట్టుగా దేవుడు చేస్తాడు. మనలో నీ విశ్వాసమే నిన్ను బలపరిచిద్ది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిద్దని లేఖనాలు ఉంది. అయితే మనం విశ్వాసంతోనే మనం వచ్చాము ఇక్కడికి. అయితే ప్రభు ఏమంటున్నాడంటే విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు.
అంతకి అంత ఉందండి విశ్వాసం. మళ్ళా దానికి ఏం కావాలంట? మళ్ళా అంత కావాలి. అంటే అధికమైన విశ్వాసం నీకు నాకు కావాలి. ఆ అధికమైన విశ్వాసం వల్ల దేవుడు ఏం చేస్తాడంట? ఖచ్చితంగా నువ్వు దేవుడి నీతి అందు మరి జీవిస్తున్నావు కాబట్టి ఏం చేస్తున్నాడంట? వాటిని పారద్రోలేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. అందుకని ఏం కావాలి దేవుని బిడ్డలకి? విశ్వాసం నుండి. ఇప్పుడు ఉపవాస ప్రార్థనలో విశ్వాసం ఉన్నది. అధిక విశ్వాసంతో యేసయ్య దగ్గరికి వచ్చాం. దీన్ని ఏం చేయాలి? అభివృద్ధి పరచుకోవాలి. దేవుడు నా మహిమార్థమై అంతకంతకేమవుతా ఉండాలి? అభివృద్ధి మనలో కలగాలి. విశ్వాసం నుండి అధిక విశ్వాసానికి అభివృద్ధి కనపడాలి. ఇంకా కూడా మనం చూస్తే బలము నుండి అధిక బలాన్ని మనం పొందాలి. మరి పక్షిరాజు ఉంటుంది. పక్షిరాజు అన్నిటికన్నా పెద్ద గద్ద. అది ఎంతగానో మనం అందరం కూడా అదే దానికి బలం అంతా పోయి నాకేం చేసేది? మళ్ళా బలం రావటానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాగే యేసు ప్రభు బిడ్డలు కూడా ఏం చేసేవారిగా ఉండాలంటే బలము నుండి అధిక బలాన్ని మనం పొందేవారిగా ఉండాలి. తర్వాత రిఫరెన్స్ చదువుకోండి. కీర్తన గ్రంథం 84 అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంటుంది ఆ మాట. మనం అందరం కూడా బలము నుండి ఏమవ్వాలంటున్నాడు? అధిక బలాన్ని పొందాలండి. ఉపవాస ప్రార్థనలో మన అభివృద్ధి అలాగ ఉండాలని యేసయ్య కోరుతూ ఉన్నాడు. అయితే ఇంకొక విషయాన్ని చెప్పుకొని మనం ముగించుకుందాం. చివరిగా ఏంటిదంటే మహిమ నుండి అధిక మహిమకు నీవు నేను రావాలని దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు మహిమ దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన మహిమతోనే నీ దేహంతో దేవుని మహిమపరుస్తున్నావు. దేవుడి స్తోత్రం, మంచిదే. అయితే నువ్వు అక్కడే ఉండకూడదు. నేను మహిమపరుస్తున్నాను కదా యేసయ్యని అని నువ్వు అక్కడే ఉండకూడదు. ఎక్కడికి రావాలా? అభివృద్ధి కనపడాలన్నమాట. మహిమ నుండి ఎక్కడికి రావాలా? అధిక మహిమకి వెళ్ళిపోవాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చివరిగా చెప్పుకొని మనం ముగించుకుందాం. 2 కొరింథీ మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు. ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చాలా మనమందరం ఎలాగుండాలి? ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను ఏం చేస్తూ ఉండాలి? అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు. మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడనంటే లేఖనంలో రాయబడింది కదా, ఏమన్నానంటే నువ్వు బాప్తిస్వం తీసుకున్న తర్వాత క్రీస్తుని ఏం చేసినట్టు ఉంది? ధరించుకున్నావు. అంతవరకే గమ్ముకుండకూడదు. ధరించుకుంటే కుదరదన్నమాట. ఏం చెయ్యాలా? నింపబడాలన్నమాట. ధరించుకున్నావు, దేవుని స్తోత్రం, మంచిదే. నింపబడాలి అంటే మహిమ నుండి ఏమవ్వాలి? అధిక మహిమకు వెళ్తా ఉంటే నువ్వు నింపబడేటువంటి అనుభవాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకనే మనం అందరం కూడా ఇక్కడ చెప్పబడినట్లుగా దేవుని వాక్యంలో మహిమ నుండి ఎక్కడికి వెళ్ళాలో మనం? అధిక మహిమ పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే. ఏ పోలికగా? యేసు ప్రభు యొక్క పోలిక మనలో రావాలి. మహిమ కేవలం ఉంటే కొంతవరకే ప్రయోజకులం అవుతాం. మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? మనలో ఆ పోలిక మనలో ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. ఎవరి పోలిక? యేసయ్య పోలిక. మనల్ని అనేకమని బాధ పెడతాయండి. అయితే వీటన్నిటికీ శ్రమ బాధ లేకోకుండా ఉంటుందని కాదు, కానీ ఉంటుంది. అయినా కూడా ఆయన ఏం చేస్తాడంటే మనల్ని మహిమ నుండి అధిక మహిమకు దేవుడే తీసుకొని వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఆ విషయాల్లో మనం అందరం కూడా ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. స్తోత్రం. అందరూ కూడా ప్రార్థనలోకి ఇవ్వంచండి. అందరూ కూడా ప్రభువా నీ సహాయం నాకు కావాలి అని అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడి స్తోత్రాలు. మనం ఎంతగా మన నోరు తెచ్చి యేసయ్యని అడుగుతామో అంతగా దేవుని యొక్క సహాయాన్ని మనం పొందగలం. ప్రభు అందరూ కూడా మోకరించగలిగిన వారు మోకరించి యేసయ్యని అడగండి. ప్రభువా నీ సహాయం నాకు అనుగ్రహించావయ్యా అని చెప్పి మోకరించలేనటువంటి వారు లేచి నిలబడి యేసయ్యని అడగండి. ప్రభువా నీ సహాయం నాకు ఇచ్చున్నావు, నాకు ఆత్మీయంగా ఎదుగుదల ఇచ్చావు ప్రభువా అని దేవుడిని అడుగుదాం. అందరం కూడా దేవుడిని అడగండి. యేసయ్య నీ సహాయం బట్టి నీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా మీ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ దినమున ప్రభా నువ్వు మాతో మాట్లాడినట్టుగా ప్రభా మేము విత్తనం వలె యేసు నామములో అభివృద్ధి మాలో జరుగునుగాక. నిశ్చయంగా నీ కార్యాలు మాలో జరుగునుగాక. మహోన్నతుడైన దేవా నీకు వందనాలు స్తోత్రాలు. తామర పువ్వు వలె అభివృద్ధి మాలో జరుగునుగాక. మహోన్నతుడైన దేవుడు నీవే కనుక నాయన మాలో నా తండ్రి బురద అంటుకోకుండా ఈ లోక మహిమలు మేము పడుకోకుండా నా తండ్రి ఈ లోక మహిమకు మేము పడుకోకుండా అయ్యా నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు నీవే కనుక అయ్యా నిశ్చయంగా ఏ బిడ్డ అయితే నాలో ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నారో వారిలో యేసు నామములో ఆ విధంగా జరుగునుగాక.
అయ్యా నీ నామ మహిమార్థమై నీ పలుకును బట్టే నీకు జరిగిద్ది అని చెప్పిన దేవుడు కనుక అయ్యా నిశ్చయంగా యేసు నామములో ఆ విధంగా జరుగును గాక. నీ బిడ్డలు ఏమైతే నా తండ్రి పలుకుతున్నారో, ఏ విధంగా నడవాలని తీర్మానం చేసుకున్నారో ఆ విధంగా ప్రభు విశ్వాసము నుండి అధిక విశ్వాసానికి మేమందరం వెళ్ళుదుము గాక. కనికరముతోను కృపతోను మీరే ఆవరించండి. మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళగల కృపను మాకు దయచేయి. బలము నుండి అధిక బలాన్ని పొందగల కృపను మాకు దయచేయమని ప్రతి ఒక్కరి ఎడలాని కృప అపారముగా దయచేయమని నా జడని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ